హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేసుకోబోయేది పెరుగిడ్లీ. దానికి కొంచెం ఆయిల్, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు. వాటితో పాటు చిన్న పచ్చిమిరపకాయ చీలికలు, చిన్న ముక్కలు చీలికలుగా పచ్చిమిరప ముక్కలు, చిన్న స్పూన్ ఇంగువ. ఇంగువ ఎక్కువ వేయద్దు, కొద్దిగానే వేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు దీంట్లోకి పెరుగు రెడీ చేసుకుందాం. అర లీటర్ పెరుగు, ఎక్కడ ఉండలు లేకుండా ఇలా. సరిపడా ఉప్పు. ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు, ఆల్రెడీ మనం ఇడ్లీ వేసుకుంటాం కదా, దాంట్లో ఉప్పు ఉంటుంది. కొద్దిగా పంచదార. ఎక్కడ గడ్డలు అనేవి అస్సలు ఉండకూడదు. నేను అర లీటర్ పెరుగు తీసుకున్నాను. మనం ఇందాక కలుపుకున్నాం కదా, పంచదార ఉప్పు వేసి పెరుగు. కొంచెం తాలింపు ఇందులో వేసుకోవాలి, కొంచెం మాత్రమే వేసుకోవాలి. కొంచెం తాలింపు వేసి బాగా కలుపుకొని చల్లారిన తాలింపు మాత్రమే వేయాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇడ్లీలు ఇలా తీసుకోవాలి. ఈ పెరుగు ఇలా వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు తాలింపు ఇలా వేసుకోవాలి. మరి కాస్త పెరుగు వేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పెరుగిడ్లీలు రెడీ. ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. వేడికి